అమ్మో 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 అయ్యో అయ్యో అయ్యో. ఏమైందలా తాకుండా అరుస్తున్నావు? ఏంటా రండి చెప్తా. చూడండి, చక్కెర. అది జ్యూస్ లో కొంచెం చక్కెర కలిపాను. జ్యూస్ లో చక్కెరే కలుపుతారు, కానీ గ్లాస్ చుట్టూ ఈ చక్కెర పలుకులేంటని. గ్లాస్ కి ఇన్ని చక్కెర పలుకులుంటే అక్కడ కలిపి ఇక్కడ తీసుకొచ్చేలోపు దారిలో ఎన్ని పలుకులు పడిపోయాయా అని. ఇది దుబారా చేయడం కాదా అంటాను. ఇలా చేస్తే ఇల్లు గుల్లైపోదు. 4 పలుకులు పోతే ఏమీ పోదులే. ఇవాళ 4 పలుకులే కదా అని పక్కన పడేస్తే కొన్నాళ్ళకవి 4 బస్తాలు అవుతాయి. అప్పుడేం చేస్తారు? మాట్లాడరంటే చూస్తూ ఉన్నారు. అవును, ఎటో కొనేది నువ్వు కాదు కదా అని ఇష్టం వచ్చినట్టు ఇలా తగలేస్తున్నావా? అయినా ఇలా దుబారా చేసే వాళ్ళని మన ఇంట్లో పెట్టుకోవటం మనదే తప్పు. అక్క, ఏంటక్క చిన్నదానికి? చిన్నదేంట్రా అంటే నువ్వు తనకి సపోర్ట్ చేస్తున్నావా? లేదు, దుబారా ఖర్చు గురించి మీరిద్దరూ చెప్తుంటే ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడు. లేదు, ఆ అక్క చెప్పింది కరెక్టే. చూడు పల్లవి, నీకిదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ప్రతిదీ నువ్వు ఇలా దుబారా చేస్తే మా అక్కకే కాదు, నాకు కూడా నచ్చదు. చూడు, ఇక నుంచి కేర్ఫుల్గా ఉండు. నువ్వే వస్తువు వాడాలన్నా 1కి 10 సార్లు ఆలోచించు. అది చక్కెరైనా, అంట్లు తోమే సోప్ అయినా. సరే. ఏంట్రా వీళ్ళందరూ కలిసి పల్లవిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే నువ్వు వాళ్ళకి సపోర్టా?